15 కొలాప్స్ అయిపోయింది. పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగలేక మనసు చిన్నపోయి జీవితంలో ఫెయిల్యూర్స్ అంటూ తెలియని నా లైఫ్లో 2015లో వచ్చినటువంటి ఫెయిల్యూర్ని తట్టుకోలేక చచ్చిపోతామన్న ఆలోచనతో నింపబడి ఉన్నప్పుడు 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలోనికి ఒక మరణం వచ్చేలా మాట్లాడుతుంది. 2016 చూడవు నేను లేచాను, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాను. 12 రోజుల్లో ఏమవుతాను? 2016 సంవత్సరం 12 రోజుల్లో ఉంది. ఈ 12 రోజులు ఏమైపోతాను అర్థం కాలేదు. ఏడుస్తున్నాను, ఏం చేయాలి అర్థం కాల. బయటికి వెళ్ళాను, ఎవడం లేడు. మా నాన్నగారు మంచి ప్రార్థన వారు మా నాన్నగారు కానీ మా అమ్మగారు మంచి ప్రేయర్ఫుల్ పర్సన్స్, వాళ్ళు చాలా దేవునికి దగ్గర ఉండేవాళ్ళు, మంచి సేవకులు కూడా మా అమ్మ నాన్న. ఆ రోజు మా నాన్నగారు చర్చిలో ప్రార్థన చేస్తారు. తెల్లవారిపోతుంది, 4 అవుతుంది. మా నాన్నగారు ఎప్పుడు 4 గంటలకల్లా లేచి ప్రార్థన చేస్తారు. 29 సంవత్సరాల సేవ జీవితం. మా నాన్నగారు తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. ఎరా పడుకోలేదా, నిద్ర పట్టట్లేదా, మీతో మాట్లాడాలన్నాను. లేచి కూర్చొని ఏంటి అన్నాడు. ఆడెవడో 2016 చూడడం అన్నాడు. ఆడెవడో చూద్దాం పద అన్నాడు. మా నాన్నగారు ప్రార్థనలో ఉన్నాడేమో. వెళ్ళి ప్రార్థన చేసుకో. ఆడెవడో చెప్పాడంటే ఇటు చచ్చిపోతాడండి, బుద్ధి లేకపోతే పని. వెళ్ళి ప్రార్థన చేసుకో. నేను అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి అంటున్నా పదమే కదా, ఏంటిది చాలా మందికి నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. నాకులాగా ప్రార్థన అంటే ఉండరు. ఎందుకో తెలుసా, ఈ నేనంటే కుర్రోడు కాబట్టి ఎంత కుర్రోళ్ళు కూర్చున్నారు తప్ప రేపు పొద్దున ముసలోడు అసలు ఆవిడ కూర్చోడు. ఎందుకు? ముసలోళ్ళ నుండి వచ్చే మాటలు చేదు ఉండగా ఉంటాయి వాళ్ళకి. కనుక కుర్రోళ్ళతో అటాచ్మెంట్ కనుక ఎంటాక ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను విను. పాత బంగారం ఎప్పుడైనా పాత బంగారమే, పాత బెల్లం ఎప్పుడు పాత బెల్లమే. అందులో ఉన్న టేస్ట్కి కొత్త బెల్లంలో ఉన్న బంగారానికి రావు. కనుక మనం ఎవరు వచ్చినా సరే వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యేసుబాబు కుర్రోడుగా ఉన్నాడు కదా, శాంతమ్మ గారు ముసలిది అయిపోయింది కదా, ఆవిడ చెప్తే ఆవిడకి ఎక్కింది అనుకో. మాకు చాలా జాగ్రత్త. ఆవిడ దగ్గర ఉన్న అభిషేకం ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాకపోవచ్చు. ఆమె తల వెంట్రుకలు నెరవచ్చేమో కానీ ఆమె మీద ఉన్న అభిషేకం తొలగిపోలేదన్న సంగతి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆ రోజు నేను కూడా గ్రహించలేదు. సర్లే అని చర్చిలోకి వెళ్ళినట్టే వెళ్ళి తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చి కరెంటు వైర్లు కొరుక్కు నోట్లు పెట్టుకుని స్విచ్ చేసుకున్న ఒక మూర్ఖుడు నేను. ఎంత దరిద్రం వచ్చాడు. సావుని ఎంత ప్రేమించానో. ఫ్యాన్ గురితాడు బిగించేసుకున్నా. ఫ్యాన్ ఆగిపోయింది ఏంటని మా నాన్న యువతల గదులకు వస్తే కిటికీలో చూశాడు, తలుపు తను బతికించాడు. పాయిజన్ తాగేశాడు, మళ్ళీ తమ్ముడు బతికించాడు. ఆ తర్వాత బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద కూడా పెట్టేశాను. శరీరం అంతా చీలిపోయి చావు బతుకుల మధ్య కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ఉంటే మా నాన్న కేకేశాడు. ఏడుతున్నాడు, గోడ దగ్గర సైకి చేశాను. ఏంట్రా ఎందుకు బాధలేదు? మనకి ఎలా ఉంది? తల ఉందా, బరువుగా ఉందా, ఎన్ని తగిలేసి. మా నాన్న అంత ఏడుతుంటే మా నాన్న శివులు ఏమన్నా తెలుసా, సమాధి పెట్టలేం తేలేదా నా కోసం అని అడిగిన దౌర్భాగ్యం. చావును అంత ప్రీతిగా ప్రేమించాను. చచ్చిపోవడం అంటే ఇష్టంగా అనిపించింది సమస్యల్లో. మా నాన్న ఏం కాదురా, మనకు మన దేవుడు ఉన్నాడులే, అలాంటి మాటలు మాట్లాడకూడదు. నీకు సమాధి పెట్టి ఎందుకు తెస్తానరా, నేను అలాంటి తండ్రిని కాదురా, దేవుడు మనకున్నాడు, బతుకుతావురా అని మా నాన్న చెప్తున్నా సరే వినలా. అయినా నా మనసు మారిందా? మారలా. డిసెంబర్ 23వ తారీఖు గుడివాడ నుండి ఏలుపడి వెళ్ళే దారిలో, భీమవరం వెళ్ళే దారిలో ఏలుపడి దగ్గర ఉప్పుతేరు బ్రిడ్జి ఉంటుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. అది కొల్లేరు సరస్సు, బంగాళాఖాతం కలిసిపోతుంది. ఊబి మా ఇంటి ముందు వెళ్తాను. ఉప్పుతేరు బ్రిడ్జి మీద దూకి చచ్చిపోవడానికి వెళ్ళిపోయాను. 23వ తారీఖు అర్ధరాత్రి 2:30కి చచ్చిపోవడానికి వెళ్ళిపోయాను. అంతే, బయలుదేరిన అర్థం కనబడుతున్న నమ్మకంతో. రే జానకి ఇంకెందుకురా, చావకుండా ఇంకెందుకు బతుకున్నావు? అమ్మ ఎడుతుంది, నాన్న ఎడుతుంది, ఎందుకు రీ జీవితం? అందరికీ ఏడుపుకరంగా చచ్చిపోతే అందరి నోళ్ళు మూయించవచ్చు. ఎవడ కొంప దగ్గర రాడు, ఏ పోలీస్ స్టేషన్ కోర్టు నుండి నోటీస్ పద, సమస్యలు తెచ్చుకుందా నువ్వే కదా, పద చచ్చిపోయి అందరినీ ఇబ్బందులకు గురి చేయకుండా చచ్చిపోరా, వెళ్ళిపోదాం పదవన్న. రాత్రి ఏడ్చుకుంటా బ్రిడ్జికి నిలబడి ఇలాగ అనుకున్నాను. జాన్ ప్రపంచం చూసుకో, ప్రపంచం తిన్నాడు చూడలే. ఈ సమస్యల ముగింపు అదే. చచ్చిపోతే సమాధులు పెడతారు. అక్కడికి అమ్మ వచ్చి ఏడ్చిన, నాన్న వచ్చి ఏడ్చిన, తమ్ముడు వచ్చి ఏడ్చిన, ఏడు పెనపడతారా, హాయిగా నిద్రపోచ్చి బాధలు ఉండవు. సమాధిని ప్రేమించి మరణాన్ని ప్రేమించి ఆ రాత్రి బ్రిడ్జికి నిలవబడ్డాను. ఆశ్చర్యం, ఏ రోజు దేవుని వెతకలేదు, ఏ రోజు దేవుని ప్రేమించలేదు. కానీ ఆశ్చర్యం, ఆ రాత్రి ప్రేమ గల దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆ చావు దగ్గరికి. ఆ రాత్రి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి అయిన మోసే దేవుడు నేను. ఎబ్బోకరం దగ్గర దేవుడు ఎలా మాట్లాడాడు? యాకోబుతో దేవుడు ఆ రాత్రి నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరి పేరు చెప్పి? మా నాన్నగారి పేరు మోషే గారు.
మా అమ్మగారి పేరు లూదియా. వాళ్ళ పేరు చెప్పి ప్రత్యక్షమయ్యాడు. అర్థం కాల. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇంట్లో పడుకున్నారంట మా అమ్మ నాన్న. దేవుడు చెప్తున్నాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమని. ఆశ్చర్యం కదా. ఆ రాత్రి ప్రభువు చెప్పిన మాటగా మా అమ్మ నాన్న గుడ్లు బాదుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభా ఏ చేత్తో విసిరేసాడు బైబిల్, మరలా అదే చేత్తో పట్టుకోవాలి. ఏ నోరుతో సేవ చేయని అంటున్నాడు, అదే నోరుతో మరలా సేవ చేయాలి. నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నాం అని మా అమ్మ నాన్న ఏడ్చిన ఏడుపుల రాత్రి దేవుడు ఫలభరితంగా మార్చాడు. అందుకే చెప్తున్నాను తల్లిదండ్రులారా, పిల్లల్ని కనటం గొప్ప కాదు, వాళ్ళ కోసం ప్రార్థన అనే ప్రాకారాలు కట్టడం ప్రాముఖ్యం. నీ ప్రార్థన ప్రాకారం అవుతుంది, నీ కన్నీరు కవచమై నీ పిల్లలకు అప్పగలుగుతుంది. ఆ రోజు మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకటి దేవుని మహాకృప, రెండవది నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది. ఆ రాత్రి ప్రభువులకు అడుగుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటున్నా నా లైఫ్ నా చేతిలో పెట్టగలిగితే నిన్ను మహిమ గల పాత్రగా వాడుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఆ ప్రేమ గల దేవుడు నాతో మాట్లాడుతుంటే నా లోపాలు, నా పాపాలు, నా తిరుగుబాటు, నా అవిధేయతలు పిల్లరా అన్ని కళ్ళ ముందు కనబడుతున్నాయి. సిగ్గు విడిచి ఆయన కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను ఇలా బ్రతకనయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా బ్రతకడం నాకు తరం కాదు. ఈ సమస్యలు, ఈ కోర్టులు ఇవన్నీ నేను పడలేకపోతున్నాను, బ్రతకడం మీద నాకు దృష్టి లేదు, కానీ నువ్వు నన్ను బ్రతికిస్తాను అంటున్నావు అని ఆ రాత్రి ఆయన మాటల్లో ఆయన ప్రేమ కనబడింది, ఆదరణ కలిగింది. మరలా నా పతన స్థితులు నాకు తెలిసాయి. ఆయన కాళ్ళ దగ్గర పడి ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను ఇలా బ్రతకనయ్యా, ఊపిరాగేంత వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనక నడిచి వస్తాను, నిన్ను మించినోడు నాకు ఇంకెవడో లేడని ఆ రోజు నా పాపాన్ని నుంచినటువంటి పశ్చాత్తాపం ఆయన పాదాల మీద పడి అడుగుతూ ఉంటుంటే దేవుని హస్తం నా తల మీదకి వచ్చి నన్ను అభిషేకించింది. అంతే, దెబ్బకి దశ మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి. అప్పుడే రాసుకున్నాను నేను, రాజా నీ సన్నిధిలోనే నేను